విషయమే, కాదనట్లేదు. నిజంగా కన్నవాళ్ళ కళ్ళ ముందే పిల్లలు చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం. రాజు తల్లిదండ్రులు తమ కొడుకు లేడనే బాధతో, బరువెక్కిన గుండెలతో, బాధాప్త హృదయాలతో మిగతా జీవితం అంతా గడపాలి. ఆ బాధ ఎలా ఉంటుందో మేము అర్థం చేసుకోగలమమ్మా. కానీ ఇక్కడ మేము స్టాండ్ తీసుకుంది రాజు చనిపోవడానికి సౌందర్య క్యారెక్టర్ కారణం కాదని చెప్పడానికి మాత్రమే. కొందరు రాజు చనిపోవడానికి సౌందర్యకు అఫైర్స్ ఉన్నాయని, పెళ్లికి ముందు అఫైర్స్ ఉన్నాయని, పెళ్లికి తర్వాత కొన్ని అఫైర్స్ ఉన్నాయని, నీలాంటి లక్కోర్ వాళ్ళ వల్ల వాళ్ళకున్న పేరు ఖరాబ్ అవుతుంది. మొగళ్ళ చంపుకునే మూర్ఖురాలు ఈ ముండరాళ్ళు అనాలా, వీళ్ళని ఏమనాలి అర్థమవుతుంది. ఇంత మందితోని రిలేషన్లు ఉంది అంటే అసలు ఆడిదా నలుగురితో ఉన్నాయని కొందరు, ఐదుగురితో ఉన్నాయని కొందరు, కురుమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తితో ఉన్నాయని ఒకరంటే, ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తితో ఉన్నాయని ఇంకొందరు అంటున్నారు. ఎంతమంది ఫస్ట్ ఇలా పెద్ద కొడుకుని లవ్ చేసింది, దాని తర్వాత ఇంకో కుర్ముల అబ్బాయిని లవ్ చేసింది, నరేష్ అన్న అబ్బాయిని చేసింది, ఈయనని తుర్కాయనం కూడా. ఇట్లా